హలో, ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ప్రజాస్వామ్యం యొక్క అసలు స్వరూపాన్ని, అందులోని నిజానిజాలను పక్కాగా తెలుసుకుందాం. రెడీనా? చాలా దేశాలు తాము ప్రజాస్వామ్య దేశాలమనే చెబుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఎన్నికలు జరిగినంత మాత్రాన అది నిజమైన ప్రజాస్వామ్యం కానే కాదు. డెమోక్రసీ ఈ పదం ప్రాచీన గ్రీకు భాష నుంచి పుట్టింది. దీని అసలైన అర్థమేంటంటే ప్రజల చేత పాలన. మరి నకిలీ ప్రజాస్వామ్యాలను ఎలా గుర్తుపట్టాలి? రండి, డిటెక్టివ్లా మారి ఈ ఎవిడెన్స్ బోర్డుపై ఉన్న ఆధారాలను ఓసారి పరిశీలిద్దాం. ఉదాహరణకు 1998 నాటి పాకిస్తాన్ సంగతి చూద్దాం. జనరల్ ముషారఫ్ మిలిటరీ తిరుగుబాటు చేసి ఆ తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించారు. కాని పాయింట్ ఏంటంటే ఆ ఎన్నికైన వారికి పవర్ లేదు. తెర వెనుక అసలు నిర్ణయాలన్నీ సైన్యం చేతిలోనే ఉండేవి. దీన్ని బట్టి మొదటి రూల్ అర్థమైంది కదా, ప్రజలు ఎన్నుకున్న నాయకులకే ఎప్పుడూ అంతిమ నిర్ణయం తీసుకునే పవరుండాలి. ఇక చైనా, పాత మెక్సికోలను చూస్తే అక్కడ ఎలక్షన్స్ జరిగినా ఒకే పార్టీ ఆధిపత్యంతో ఓటర్లకు నిజమైన చాయిస్ లేకుండా పోయింది. అందుకే రెండో రూలేంటంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. పవర్లో ఉన్న పార్టీ కూడా ఓడిపోయే స్కోప్ ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడు సౌదీ, ఎస్టోనియా, ఫీజీ దేశాల్లో ఏం జరిగిందో తెలుసా? జాతి లేదా లింగ భేదంతో సమానమైన ఓటు హక్కును ఇవ్వలేదు. సో ఇక్కడే మూడో ఫీచర్ వస్తుంది. ఒక వ్యక్తి ఒక ఓటు, అలాగే ప్రతి ఓటుకి ఒకే సమానమైన వాల్యూ ఉండాలి. జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే రెగ్యులర్గా ఎన్నికలు పెట్టారు. కాని ప్రతిపక్షాలను తొక్కేసి మొత్తం మీడియాని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అంటే ఇక్కడ నాలుగో రూల్ మిస్ అయింది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, అలాగే పౌరుల ప్రాథమిక హక్కులను ఎల్లప్పుడూ గౌరవించాలి. సరే, కొందరు ఏమంటారంటే ప్రజాస్వామ్యం వల్ల దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతాయని, అలాగే నిర్ణయాలు తీసుకోవడం చాలా లేట్ అవుతుందని విమర్శిస్తారు. కాని 1958 కరువు సమయంలో నియంతృత్వ చైనాలో 3 కోట్ల మంది చనిపోతే డెమోక్రాటిక్ ఇండియా ఆ పరిస్థితిని అద్భుతంగా ఎదుర్కొంది. ఎలా అంటారా? మనకున్న మల్టీ పార్టీ సిస్టమ్, పత్రికా స్వేచ్ఛ వల్లే ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి ప్రజల అవసరాలకు తగ్గట్టు రెస్పాండ్ అయింది. అది ప్రజాస్వామ్యం పవర్. అందరితో చర్చించడం వల్ల పొరపాట్లు తగ్గుతాయి, గొడవలు శాంతియుతంగా సాల్వ్ అవుతాయి, తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఓ ప్రశ్న, ఈ డెమోక్రసీ కాన్సెప్ట్ కేవలం ప్రభుత్వాలకు, పాలిటిక్స్కే పరిమితమా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అస్సలు కాదు. సమానంగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునే ఈ పద్ధతి మన కుటుంబాలకు, క్లాస్ రూమ్లకు, ఆఫీసులకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతిమంగా దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మరి మన రోజువారీ జీవితంలో ఈ ప్రజాస్వామ్య విలువలను మనం పాటిస్తున్నామా? ఆలోచించండి.